అందరికీ నమస్కారం అండి. ఎంబీఆర్ వర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. 2 సంవత్సరాల కాలంలో 2,60,000 మంది నా వీడియోస్ చూడడం జరిగింది. 2,000 మంది పైగా సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. రాజమండ్రి ఊరు నుంచి ఎక్కువగా తక్కువ రేట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, ఇల్లు స్థలాలు పెట్టడం వల్ల పాపులర్ అయిందండి. నా వీడియోలు మార్చి నెలలో 13,538 మంది చూశారు. సబ్స్క్రైబ్ 89 మంది చేశారు. 229 గంటలు నా వీడియోలు చూడడం జరిగిందండి మార్చి నెలలో. నారాయణపురంలో ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ మీకు నేను చూపిస్తున్నాను. చాలా అందమైన అపార్ట్మెంట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇది టీవీ యూనిట్ మీరు చూస్తున్నారు. ఇది డైనింగ్ ఏరియా. ఇది మంచి విశాలమైనటువంటి హాలు, డైనింగ్ హాలు అన్నీ ఉన్నాయండి ఇందులో. అదేవిధంగా ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండడం జరిగింది. మీకు ఇది టీవీ యూనిట్ చూపించాను కదా. ఇక్కడ ఎక్కడికక్కడ బాక్సులు పెట్టేశారండి. కబోర్డ్స్ చేయించుకున్నారు కాబట్టి ఎక్కడికక్కడ బాక్సులు ఉన్నాయి. దానివల్ల సామాన్ ఏది కూడా మనకి బయట కనిపించదు. ఇక ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ వచ్చేసి చూడండి, మంచి కలర్ఫుల్గా చేయించుకున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీని హాల్ మీకు చూపిస్తాను చూడండి. ఇది 48,50,000 రూపాయలు చెప్తున్నారు. 3 సంవత్సరాల పాతదే. మొట్టమొదటి నుంచి కూడా ఇప్పుడు ఉన్న ఓనరే ఉంటున్నారు, వాళ్ళే కొనుక్కున్నారు అండి. ఇది వాళ్ళు ఇండివిజువల్కి వెళ్ళిపోదామని అమ్మేస్తున్నారు. కారణం ఏంటంటే ఇండివిజువల్ హౌస్కి వెళ్దామని అమ్మేస్తున్నారు. సార్ కూడా బ్యాంక్ ఎంప్లాయ్ అండి. ఇది 1100 SFT అండి. యూడిఎస్ వచ్చేసి 48 యూడిఎస్ అండి. నారాయణపురంలో గజం 50,000 ఉండేటటువంటి ఏరియా అండి ఇది. దీని అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూస్తున్నారు. ఇక సెకండ్ బెడ్రూమ్కి వచ్చేసరికి 2 బాల్కనీస్ అండి. ఈ బెడ్రూమ్లో ఒక బాల్కనీ ఉంది, వేరే బాల్కనీ ఒకటి ఉంది. దీనికి సంబంధించిన కబోర్డ్ అండి. దీని బాత్రూమ్ ఇందులోనే చిన్న రూమ్లా పార్టీషన్ చేసి బయట వాష్రూమ్ ఇచ్చారండి. ఇవ్వండి ఇందులోంచి ఇదే బెడ్రూమ్ లోపలే మీకు వాష్రూమ్ అండి. ఒక చిన్న కారిడార్ లాగా ఇచ్చారు ఇక్కడ కూర్చోడానికి. ఇక్కడ సింకు, ఇది బాల్కనీ, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. చూసారు కదా సింక్. అది రేటు గురించి వర్రీ అవ్వకుండా రేటు ఓనర్తో మీరు మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా, ప్రాబ్లం ఏం లేదు. నాకు 2% కమిషన్ ఉంటుందండి. 2% కమిషన్ ఇస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు. గోదావరి వాటర్ కూడా డైరెక్ట్ సింక్లోకి వచ్చేస్తుంది. కార్ పార్కింగ్ ఉందండి, జనరేటర్ ఉందండి. వాస్తు ప్రకారం పూజ గది వంటగదిలో ఉండాలి కాబట్టి పూజ గది వంటగదిలో పెట్టారు. ఇక దీనికి ఈ వంటగది ఒకసారి చూద్దామండి. దీనికి 2 బాల్కనీలు ఆల్రెడీ మీకు ఒకటి చూపించాను, ఇంకోటి చూపిస్తానండి. ఇది వంటగది అండి. ఇది చక్కగా మనం కిరాణా సామాన్లు కానీ ఏవి బయటకు కనబడకుండా నీట్గా ఒక గ్లాస్ డోర్ ఫిట్టింగ్స్తో చేయించారండి. చాలా అందంగా చేయించారు. ఈ కబోర్డ్స్ కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్లో చేయించుకున్నారు. దీనికి కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇది రాజమండ్రి నారాయణపురంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది అటు హైవేకి దగ్గర, ఇటు దానవేపేటకి దగ్గర అండి. గ్లాస్ డోర్స్ లోపల ఇవన్నీ మనం పెట్టుకోవచ్చండి. కిరాణా సామాన్లకు సంబంధించినవి అన్నీ కూడా. నాది 2% కమిషన్ ఉంటుందండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. కారు పెట్టుకుని 2 బైకులు కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత ఖాళీ స్థలం ఉంటుందండి కార్ పార్కింగ్లో. ఎక్స్ట్రా ఒక చిన్న రూమ్ ఉంటుందండి, స్టోర్ రూమ్ కింద వాడుకుంటున్నారు. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా వంటగదిలో ఇచ్చుకున్నారు వీళ్ళు. ఇంక ఇది హాల్ అండి. మళ్ళీ టీవీ యూనిట్ చూపిస్తున్నాను నేను మీకు. ఇది అవుట్ సైడ్ రోడ్డు నారాయణపురం. కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది సెకండ్ బాల్కనీ అండి. రాజమండ్రిలో మీరు అమ్మాలన్నా కొనాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో చూసినందుకు.